నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. ఏ ఆఫీస్ లో అయినా సరే పని చేయక తప్పదు. టైమింగ్ కు విలువ ఉంటుంది. నియమాలు అందరూ పాటించాలి. కానీ స్పెయిన్ లో జరిగిన ఒక సంఘటన మాత్రం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అక్కడ ఓ కంపెనీలో పనిచేసే మహిళ 2 ఏళ్లుగా తన విధులను బాధ్యతగా నిర్వహిస్తోంది. అయితే ఆమెను ఉద్యోగం నుంచి తీసేసిన కారణం వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఆఫీస్ టైం కంటే ముందుగానే రావడం వల్ల ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆమె షిఫ్ట్ ఉదయం 7:30 ప్రారంభమవుతుంది. కానీ ఆమె ప్రతిరోజు 6:45 ఆఫీస్కి వచ్చేది. దీనిపై కంపెనీ పలుమార్లు హెచ్చరించింది. నిర్ణయించిన టైం కన్నా ముందు ఆఫీస్కు రావద్దని, విధి ప్రారంభించే సమయానికి మాత్రమే రావాలని ఆదేశించింది. అయినప్పటికీ ఆమె అదే అలవాటు కొనసాగించింది. చివరకు కంపెనీ నిర్ణయాన్ని ఉల్లంఘించిందన్న కారణంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. దీన్ని సవాల్ చేస్తూ ఆమె కోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు కూడా కంపెనీ నిర్ణయానికే మద్దతిచ్చింది. నిర్ణయించిన పనివేళలను పాటించకపోవడం కంపెనీ హక్కులకు భంగం కలిగించిందని తీర్పులో పేర్కొంది. మన దేశంలో గొడ్డు చాకరీ చేయించుకునే వాళ్ళు చాలా మందే ఉంటారు. కార్మికులను మనుషుల్లాగా కూడా చూడని కంపెనీలు చాలానే ఉన్నాయి. 12 గంటల డ్యూటీలు కూడా చేయించుకునే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. కార్మిక చట్టాలు పెద్దగా పనిచేయవని నమ్మకమో, లేదంటే ఉద్యోగులంటే బానిసలు అన్న భావన తెలియదు. గాని ఇండియాలో కార్మికుల హక్కులను కాలరాసే కంపెనీలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ మిగతా చాలా దేశాల్లో కార్మికులకు స్వేచ్ఛ ఉంటుంది. అక్కడ ఉద్యోగుల హక్కులకు రక్షణ ఉంటుంది. ఎక్కువ పని చేస్తాం అన్నా కూడా వద్దురా బాబు అని కంపెనీ యాజమాన్యాలే చెప్పేస్తాయి. రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చట్టాల దెబ్బకు కంపెనీలు మూసుకోవాలన్న భయంతో సాధారణంగా మనం ఆలస్యంగా ఆఫీస్కి వస్తే బాసులు మందలిస్తారని, అవసరమైతే జీతం కట్ చేస్తారని తెలుసు. కానీ ముందుగానే రావడం వల్ల ఉద్యోగం పోవడం చాలా విస్మయకరంగా అనిపిస్తోంది. అందుకే ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. స్పెయిన్ లో జరిగిన ఈ ఘటన కంపెనీ నియమాలు ఎంత కఠినంగా ఉన్నాయో ఉద్యోగులు వాటిని శాసనంలా పాటించాలనే విషయాన్ని కూడా మరోసారి గుర్తు చేస్తోంది. స్పెయిన్ కు చెందిన 22 ఏళ్ల యువతి ఒక ప్రైవేట్ కంపెనీలో 2 సంవత్సరాలుగా పనిచేస్తోంది. ఆమెకు ఒక విస్మయకరమైన అలవాటు ఉంది. తన షిఫ్ట్ సమయం మొదలయ్యే ముందు చాలా ముందుగానే ఆఫీస్కు చేరడం. ఆమె షిఫ్ట్ ఉదయం 7:30 ప్రారంభం కావాలి. కానీ ఆమె ప్రతిరోజు 6:45 నుంచి 7 గంటల మధ్య ఆఫీస్కి వచ్చేది. దాదాపు 2 ఏళ్ల పాటు ఇదే పద్ధతి కొనసాగించింది. ఇది గమనించిన కంపెనీ అధికారులు పలుమార్లు ఆమెకు అభ్యంతరం తెలిపారు. ముందుగా రావడం వల్ల ఆఫీసులో ఏ పని కూడా ప్రారంభించలేరు, కాబట్టి నిర్ణయించిన సమయానికే రావాలని స్పష్టం చేశారు. మౌఖికంగా మాత్రమే కాదు, లిఖిత పూర్వకంగా కూడా హెచ్చరికలిచ్చారు. అయినప్పటికీ ఆమె అలవాటును మార్చుకోలేదు. అంతేకాదు, కొన్నిసార్లు ఆఫీస్ ప్రాంగణంలోకి రాకముందే కంపెనీ యాప్లో లాగిన్ కావడానికి ప్రయత్నించడం యాజమాన్యాన్ని మరింత ఆందోళన కలిగించింది. ఇది ఆమె నిబద్ధత కన్నా కంపెనీ నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరించే స్వభావాన్ని చూపుతోందని అధికారులు భావించారు. చివరకు ఈ ప్రవర్తనే ఆమెకు పెద్ద సమస్యగా మారింది. నిబంధనలు పాటించకపోవడం, అధికారి ఆదేశాలను గౌరవించకపోవడం వంటి కారణాలతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో ఆ యువతి కోర్టును ఆశ్రయించి తన తొలగింపు అన్యాయమని దావా వేసింది. అయితే కథ ఇక్కడే అసలు మలుపు తిరిగింది. కోర్టు కూడా కంపెనీ వైఖరిని సమర్థించింది. నిర్ణయించిన ఆఫీస్ సమయాలను పాటించకపోవడం క్రమశిక్షణ రాహిత్యమేనని, యాజమాన్యం తీసుకున్న చర్యలో తప్పులేదని తీర్పు చెప్పింది. ఆమె ముందుగానే రావడం వల్ల టీం సమన్వయంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని తోటి ఉద్యోగుల సాక్ష్యాలు కూడా కోర్టు ముందు నిలిచాయి. ఇలా చూసుకుంటే స్పెయిన్ లో కంపెనీ నియమాలను ఎంత కఠినంగా అమలు చేస్తారో అర్థమవుతుంది. ఇండియాలో అయితే ఆఫీస్ కు ముందుగానే రావడం ఉద్యోగి క్రమశిక్షణగా భావిస్తారు. అలా వచ్చినందుకు ఎవరిని ఉద్యోగం నుంచి తొలగించడం చాలా అరుదే. కానీ స్పెయిన్ లో నిబంధనలు అంటే నిబంధనే. ఎవరైనా ఉల్లంఘిస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి.